అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను లాల్బాగ్లో జరుగుతున్న ఫ్లవర్ షోకి అయితే వచ్చేసానండి. సో ప్రతి సంవత్సరం ఇక్కడ లాల్బాగ్లో మీకు గ్లాస్ హౌస్లో ఫ్లవర్ షో అనేది మాత్రం జరుగుతూ ఉంటుంది. సో 2024 సంవత్సరానికి గాను రిపబ్లిక్ డే సందర్భంగా పెట్టిన ఫ్లవర్ షో అండి ఇది. మళ్ళీ మీకు ఈ ఇయర్లోనే మీకు August 15 ఇండిపెండెన్స్ డే కూడా ఇంకొక ఫ్లవర్ షో జరుగుద్ది. సో ఈ ఫ్లవర్ షో ఏంటంటే ఇప్పుడు 18th నుంచి 28th వరకు ఈ మంత్ జరుగుతుందండి. టోటల్ 10 days అనమాట ఫ్లవర్ షో అనేది. సో ఆ వివరాలన్నీ మీకు ఏంటి ఏం పెట్టారు, ఏం జరుగుతుంది ఇక్కడ అన్ని విశేషాలన్నీ మీకు ఈ వీడియోలో చూపించేస్తాను. ఇక్కడ ఫ్లవర్ షో చేస్తున్న ప్రతిసారి ఎవరొకరు జ్ఞాపకార్థంగా ఇక్కడ షో అయితే చేస్తారండి. సో ఈ సంవత్సరం బసవన్న గారి జ్ఞాపకార్థంతో అయితే ఈ షో నిర్వహిస్తున్నారు. ఆయనకి సంబంధించిన హిస్టరీ అంతా మీకు ఫ్లవర్ షోలో మధ్యలో మీకు ఇంట్రెస్ట్ ఉండి ఆయన గురించి తెలుసుకోవాలనుకుంటే ఆయన గురించిన ఇన్ఫర్మేషన్ అంతా షో మధ్యలో మీకు ఫొటోస్ రూపంలో ఆయన ఇన్ఫర్మేషన్ అంతా మీకు అందజేస్తున్నారండి ఇక్కడ. ఇక్కడ మీరు చూస్తుందంతా ట్రాపికల్ ఫారెస్ట్ లాగా డిజైన్ చేశారండి ఈ పర్టికులర్ పోర్షన్ గ్లాస్ హౌస్లో. సో ఇదంతా క్రియేట్ చేసింది సాధ్విక ప్లాంట్ స్టూడియోకి సంబంధించిన వాళ్ళు అనమాట. సో ఈ కాన్సెప్ట్ అంతా చాలా డిఫరెంట్గా అనిపించి వీళ్ళు ఏంటంటే అంతా లైవ్ ప్లాంట్స్ అని లేకపోతే సాయిల్లెస్ ప్లాంట్స్ అని వాటిని యూస్ చేసి డిజైన్ చేశారండి. సో ఈ కాన్సెప్ట్ అంతా నాకు బాగా నచ్చి ఆ ఫౌండర్ అయిన చందన్ గౌడ గారిని కూడా కలిసి నేను చాలా విషయాలు అయితే తెలుసుకున్నాను. అవన్నీ మీకు నెక్స్ట్ వీడియోలో తప్పకుండా చూపిస్తాను.
ఇక్కడ ఫ్లవర్ షోతో పాటు మీకు చాలా రకాల స్టాల్స్ ఉన్నాయండి. సీడ్స్ అమ్ముతున్నారు, మొక్కలు అమ్ముతున్నారు, బల్బ్స్ అమ్ముతున్నారు, ఫుడ్ అమ్ముతున్నారు, బుక్స్ అమ్ముతున్నారు. అలాగ రకరకాలుగా చాలా రకాల మీకు గార్డెనింగ్కి సంబంధించింది స్టాల్స్ అయితే చాలా బాగా పెట్టారనమాట. రకరకాల రేర్ వెరైటీస్ ఆఫ్ ఫ్లవర్ ప్లాంట్స్ కూడా ఇక్కడ బాగా దొరుకుతున్నాయండి. రకరకాల బల్బ్స్ కూడా ఉన్నాయి, విత్తనాలు అమ్ముతున్నారు, అన్నీ ఉన్నాయండి. సో మీకు కావాలంటే ఈ స్టాల్స్ని కూడా మీరు తప్పకుండా మిస్ అవ్వకుండా ఒకసారి చెక్ చేయండి. Your name? Oh, Johanna. Johanna. Yeah. Okay. And you are? I'm Sumati. Okay, nice to meet you. Yeah, nice to meet you too. సో ఇక్కడ యోహానా గారు ఉన్నారండి. సో ఆవిడ లాల్బాగ్లో ఫ్లవర్ షో చూడడానికి వచ్చారు. ఆవిడ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో ఆవిడ మాటలను తెలుసుకుందాం. సో హౌ డిడ్ యూ ఫీల్ అబౌట్ దిస్ ఫ్లవర్ షో అండ్ ఆల్? Oh, it's fantastic. సో ఇట్స్ ద ఫస్ట్ టైం యూఆర్ కమింగ్ హియర్ ఆర్? Yes, first time in Bangalore. In India, actually. వేర్ ఆర్ యూ ఫ్రమ్? I'm from Germany. Germany. So it's a kind of visit. Yeah, we're here for a wedding, so. Oh, yeah. okay. So Yeah. your wedding in Bangalore, it's happening in Bangalore? Or? Yeah, in a few days. So we're just using the time to go sightsee and yeah, also to see this park. Okay. Yeah. Thank you so much. Oh, no worries. ఇది చూడండి, ఇక్కడ బెల్లం అచ్చులతో వీళ్ళు ఒక స్టాల్ లాగా చేశారండి, డెకరేషన్ స్టాల్ లాగా. అబ్బా అసలు ఎంత బాగుందండి. నేనైతే ఎక్కడ చూడలేదు ఇన్ని రకాల బెల్లం అచ్చులు ఉన్నాయని. చూడండి అసలు అంతా పొంగల్ థీమ్ లాగా చేశారనమాట. ఇదంతా చాలా బాగుందండి, చాలా బాగా చేశారు. ఇక్కడ షాప్ నెంబర్ C40లో వీళ్ళు ఏంటంటే విత్తనాలు అమ్ముతున్నారండి, వెజిటేబుల్ సీడ్స్. మీరు ఇక్కడ చూస్తే చూడండి, కలెక్షన్ అంతా ఇలా పెట్టుకున్నారనమాట. ఇవి అన్నీ ఇప్పుడు మనం డిఫరెంట్ వెరైటీ కోసం వెతుకుతున్నాము కదా. చూడండి, ఇవి పర్పుల్ కలర్ బీన్స్, పర్పుల్ కలర్ పోల్ బీన్స్, తర్వాత మీకు ఇలా 5 కలర్ చైనీస్ చిల్లీ వస్తుంది కదా, ఆ వెరైటీ. కానీ ఇవి చూడండి, ఇవన్నీ క్యాప్సికమ్ వెరైటీస్ అంట. వీళ్ళు ఏంటంటే కొన్ని డిఫరెంట్ సీడ్స్ని ఏం చేశారంటే వీళ్ళు మొక్కలు పెంచి తీసుకొచ్చారండి. ఇదేమో బర్డ్స్ ఐ చిల్లీ లాగా ఉంది. బర్డ్స్ ఐ ఇంకొంచెం పెద్దది వస్తుంది అంటే మరీ మినీగా ఉందన్నమాట, కారం ఎక్కువ ఉంటుంది అనుకుంటున్నాను. ఇదిగోండి బెండ శాంపుల్స్. అలాగే మీరు అక్కడ పైన చూస్తే చూడండి, అవి క్యాప్సికమ్ వెరైటీస్ అంట. అవి ఏమంటున్నారంటే గ్రీన్ నుంచి రెడ్లోకి కాదు, రావడమే రెడ్ కలర్గా వస్తాయి అంటున్నారు. మరి ఏమో, నేను గ్రీన్ నుంచి రెడ్ అవుతాయేమో అనుకుంటున్నాను. సో అలాగే ఏం చేశారంటే కొన్ని మొక్కల్ని పెంచేసి అవి ఫ్రూటింగ్ మీద ఉన్నప్పుడు తీసుకొచ్చి ఇక్కడ డిస్ప్లేలో పెట్టారండి. మీకు అలాగే ఇక్కడ కూడా పెట్టుకున్నారు చూడండి, కొన్ని సక్యులెంట్స్ ఉన్నాయి. ఇదిగోండి ఇలాగా ఇండోర్ ప్లాంట్స్ కూడా కొన్ని పెట్టుకున్నారు. ఆ పక్కనే చూడండి మళ్ళీ చిల్లీ వెరైటీస్ వేసారు ఇక్కడ. చూడండి, ఇది ఒక చిల్లీ వెరైటీ, ఇది ఒక చిల్లీ వెరైటీ. ఇదిగోండి ఇక్కడ కూడా ఉన్నాయి షార్ట్ వెరైటీస్, చూపిస్తాను. ఇదిగోండి ఇవన్నీ చూడండి, ఇది పర్పుల్ కలర్ చిల్లీనే సూర్యముఖి స్టైల్ అనమాట. ఇవేమో 5 కలర్ చిల్లీస్ అనమాట. ఇక్కడ ఉన్న మొక్కలో కూడా మనకి అంటే ఇంకోండి అక్కడ కూడా ఇంకా చిల్లీ వెరైటీస్ ఉన్నాయి చూడండి, సన్నగా ఉన్నాయి చూసారా. ఈ వెరైటీస్ అన్నీ మనకి ఏంటంటే సీడ్స్ కావాలంటే ఇక్కడ అమ్ముతున్నారనమాట. సీడ్ ప్యాకెట్ వచ్చేసి 20 రూపాయలు అంటండి. ఎవరికన్నా కావాలి అంటే చెక్ చేయండి. ఈ స్టాల్ మాత్రం చాలా బాగుంది. ముఖ్యంగా మన మిద్దె తోట వాళ్ళకి సీడ్స్ కావాలి కాబట్టి. గ్రీన్ ఇది రొటీనే కదా, అందుకే అది చూపించలే. ఫ్లవర్ షో మొత్తం కవర్ చేసేసుకున్న తర్వాత మేము అక్కడే పెట్టిన నర్సరీ స్టాల్స్ కూడా అన్ని విజిట్ చేసామండి. సో ఇక్కడ పెట్టిన స్టాల్స్లో మీకు రేర్ వెరైటీ ఆఫ్ ఆర్కిడ్స్ అయితే ఉన్నాయన్నమాట. చాలా రకాల ఆర్కిడ్స్, అలాగే మనకి చాలా రేర్గా దొరికే ఇండోర్ ప్లాంట్స్, అలాంటివన్నీ కలెక్షన్ అయితే చాలా బాగుందన్నమాట. వాటన్నిటి మీద నేనైతే సపరేట్ వీడియో చేస్తాను. అది కూడా ఇందులో పెడితే లెంగ్తీ అయిపోతుందని చెప్పేసి ఈ వీడియో నేను ఇక్కడితో స్టాప్ చేస్తున్నానండి. కానీ ఆ రాబోయే వీడియో మాత్రం మీరు అస్సలు మిస్ అవ్వద్దు, ఎందుకంటే ఆర్కిడ్స్ గురించి కానీ ఇండోర్ ప్లాంట్స్ గురించి కానీ ఇష్టమైన వాళ్ళకి చాలా మంచి ఇన్ఫర్మేషన్ అనమాట. అది కళ్ళకు కనువిందు చేసే ఈ పుష్ప ప్రదర్శన మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.